జగతికి నీవే ఆధారమా ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడెదా నిరతము ప్రేమ గీతము యేసయ్యా యేసయ్యా జగతికి నీవే ఆధారమా సుకుమారుడా నీ చరితము నేనెంత వివరింతును ప్రకటించగా నేనెంత ధన్యుడను సుకుమారుడా నీ చరితము నేనెంత వివరింతును నీ మహిమను ప్రకటించగా నేనెంత ధన్యుడను కనులకు లేదే ఈ శుభ తరుణం నాకిది నీ భాగ్యమా కనులకు లేదే ఈ శుభ తరుణం నాకిది నీ భాగ్యమే జీవితమంతా నీ కర్పించి నీ రుణమునే తీర్చనా జీవితమంతా నీ కర్పించి నీ రుణమునే తీర్చనా కాస్త స్వరమెత్తి యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా మరలా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా జగతికి నీవే ఆధారమా జగముల నేలే పరిపాలకా జగతికి నీవే ఆధారమా ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడెదా నిరతము ప్రేమ గీతము యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృపే చాలయ్యా జగములనే పరిపాలకా జగతికి నీవే ఆధారమా పరిశుద్ధుడా సారథివై నడిపించు సీయోనుకే నా యాత్రలో నే దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే పరిశుద్ధుడా సారథివై నడిపించు సీయోనుకే నా యాత్రలో నే దాటి
దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే. నా విశ్వాసము నీపై నుంచి విజయమునే చాటనా. నా విశ్వాసము నీపై నుంచి విజయమునే చాటనా. నా ప్రతి క్షణము ఈ భావనతో గురి ఒద్దకే సాగేదా. నా ప్రతి క్షణము ఈ భావనతో గురి ఒద్దకే సాగేదా. యేసయ్యా చప్పట్లు కొడుతూ సంతోషంగా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే జగములనే పరిపాలక జగతికి నీవే ఆధారమా. జగములనే అందరూ జగతికి నీవే ఆధారమా. ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడెద నిరతము ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగములనే పరిపాలక జగతికి నీవే ఆధారమా. అహరాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా. నా భారము నీవు మోయగా సులువాయే నా పయనము. అందరూ మహారాజుగా నా భారము సులువాయే నా పయనము. నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే. నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. యేసయ్యా నీ కృపా
హస్తము నీపై నుంచి విజయమునే చాటనా. నా ప్రతి క్షణము ఈ భావనకు గురి యొక్కకే సాగెదా. నా ప్రతి క్షణము ఈ భావనకు గురి యొక్కకే సాగెదా. యేసయ్యా స్వరమెత్తి దగ్గరగా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. ఆమేన్. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. నీ ప్రేమే చాలయ్యా. నీ ప్రేమే జగములనేలే పరిపాలకా. జగతికి నీవే ఆధారమా. హల్లెలూయా. ఈ సంవత్సరం ఏప్రిల్ 20వ తారీఖున మా పాప పుట్టినరోజు ఉండేదండి. కృతజ్ఞత కోడికతో పాటు ఆ పుట్టినరోజు కోడికి కూడా ఏర్పాటు చేసేవాళ్ళు. అయితే ముందుగా ఎందుకు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందంటే మా అమ్మగారు సెప్టెంబర్ మాసంలో అసలు అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవారండి. అయితే ఆ మాసం అంతా వ్యవసాయం పనులు ఆపేసి హాస్పిటల్స్ అని ఇవన్నీ తిరగడం సరిపోయింది. అలా పంట సంవత్సరంలో కొట్టేశాం. దేవుడు అంత మేలు చేశాడు. అదొకటి. మళ్ళీ మా అమ్మగారికి ఇన్ఫెక్షన్ వచ్చిందండి, బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చూపించాము. ఆయన వరుసగా చేసినా తగ్గలేదు, కోర్సులా పెట్టినా తగ్గలేదండి. మరలా హాస్పిటల్ బయటికి వెళ్ళమన్నారు, వెళ్ళాం. అక్కడ కూడా జ్వరం అయితే తగ్గింది కానీ మనిషి అయితే నల్లగా అయిపోయింది. చనిపోతుందేమో అని నాకే అనుమానం వేసేసింది. ఇక అన్నకి చెప్పి ప్రార్థన చేయించి అప్పుడు దాకా చెప్పలేదు అన్నకి. ఇక సీరియస్ అయ్యే దగ్గర వచ్చాక అప్పుడు అన్నకు ఫోన్ చేసి చెప్తే అన్న గురువారం జరిగి ఉపవాస ప్రార్థనలో పెట్టారు. అట్లా అన్న పలుమార్లు అన్న చేత చెప్పడం, ప్రార్థన చేయించడం అట్లా జరిగింది. తర్వాత ట్యాబ్లెట్లు వాడినా కానీ ఈ మనిషి అనేది కోలుకునేది కాదు, నల్లగాటు అయిపోయింది. నేనైతే చచ్చిపోతుంది ఈ సంవత్సరం అనుకున్నాను మా అమ్మను. అయితే కళ్ళల్లో నీరు కూడా పెట్టుకున్నాను, ఎంతో బాధపడేవాడిని. రాత్రిపూట అయితే నిద్ర పెట్టేది కాదు. ఈ మా అమ్మ గురించి ఆలోచించడం పైకి చెప్పలేకపోయేవాడిని కానీ మా అమ్మని చూసినప్పుడు అలా భయం వేసేసేది, బాధ వేసేసేది. ఎన్నో కార్యాలు చేసేది దేవుడు. అలాంటిది ఉపవాస ప్రార్థనలో పెట్టారు అన్న. పలుమార్లు అన్న ఫోన్ చేసి చెప్పడం, ప్రార్థన చేయించడం, తద్వారా అన్న కూడా ఏం కాదు బాబు ధైర్యం చెప్పేవారు అన్న. ఆ విధంగా దేవుడు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆరోగ్యంగా ఉంది మా అమ్మ. ఇప్పుడు కలర్ కూడా చేంజ్ అయింది, ఆరోగ్యంగా ఉంది. అంత మేలు చేసేది దేవుడు. అదొకటి. ఆరాధనకి ఇక్కడ నుంచి బయలుదేరితే 9:30కి 10ంటికి బయలుదేరితే అక్కడ వచ్చేసరికి గంట పట్టేదండి. ఒకరోజు ఏమైందంటే ఆరాధనకి లేట్ అయిపోయింది బాగా. ఆ రోజు బల్లారాధన అనుకుంటానండి. అయితే ఇక్కడ నుంచి ఆటోలో ఫుల్గా ఉన్నాం జనం. అయితే అసూరపేట దగ్గరలో దొంతుకుంట దగ్గరలో కట్టింగ్లో మా కట్టింగ్లో దగ్గరికి వెళ్ళాం మేము. మా ముందు ఎడ్ల బండి వెళ్తుంది. ఎడ్ల బండి వెళ్తూ ఉంటే అప్పుడు అతను మమ్మల్ని చూశాడు. చూసి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎడ్ల బండి పొలాలు వేసుకుని వెళ్తుంది, బోరుగా ఉన్నాయి.
దగ్గరికి వెళ్ళిన తర్వాత మేము దగ్గరికి వెళ్ళాం, అతను దగ్గరగా ఉన్నాడు. మేము మమ్మల్ని గమనించలేదు, ఏం తెలియదు. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎడ్ల బండి ఇట్లా అడ్డంగా తిప్పేసాడండి. తిప్పేసేసరికి సరిగ్గా ఆటోని కడ్డికి తగిలింది. పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, కడ్డికి తగిలింది. 2 చక్రాలతోటే ఒక చక్రం ఇట్లా లేచిపోయి ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళిపోయిందండి. అందరూ యేసయ్య అని పెద్ద కేకేశారు. చాలామంది ఇక్కడ విశ్వాసులకు తెలుసు ఆ విషయం. 2 చక్రాలతోటే వెళ్ళింది బండి. అసలు పడిపోయింది అనుకున్నాం, కానీ గొప్ప మేలు చేసాడు. ఎవ్వరికి ఏమి కాలేదండి. అందరు గట్టిగా యేసయ్య అని కేకేశారు, ఎవ్వరికి ఏం కాలేదు. అదొకటి. మరలా మా పిల్ల ఇక్కడే ఉంది, మా పెద్ద పాప. పుల్లలకి వెళ్ళామండి. పుల్లలకి వెళ్తే 1 year అవుతుంది జరిగి. పుల్లలకి వెళ్ళాము. డ్రింక్ బాటిల్, థమ్స్అప్ బాటిల్ ట్రాక్టర్ మీద ఉంది, కింద వెనకమల నాగల సీట్ తగిలిచ్చేసి ఉంది. అది సడన్గా వచ్చేసింది. వేరే వాళ్ళతో పిల్లలతో ఆడుకుంటూ వచ్చి ఆ డ్రింక్ డబ్బా చూసేసుకుని తాగేద్దామని చెప్పేసి వెనక నుంచి నాగల చెట్టు కాడ నుంచి వెనక నుంచి ఎక్కేసేసరికి ఆడావుడిలో కాలు జారి నాగల చెట్టుకి అది ఏమంటారు, అది టాప్ లింక్ అండి. ఆ టాప్ లింక్ మీద పడేసరికి ఇక్కడ సరిగ్గా ఈ పక్కన వెన్నుముక పక్కన తగిలేసి అక్కడే తెల్లకన్ను పెట్టేసింది పాప. నేను కూడా గట్టిగా యేసయ్యను గట్టిగా కేకేసి ఏడ్చేసానండి. అలా కోమలో వెళ్ళి పాప బ్రతికింది. ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళలేదండి, ఇప్పటికీ సజీవంగా ఉంది మా పాప అండి. ఇంత గొప్ప మేలు చేసేటండి. అందుకనే నేను పాడబడేటప్పుడు కూడా మేలు తలుసుకుని దుఃఖం ఆగలేదు, కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేసింది. ఒకటండి, హోసన్నా మినిస్ట్రీకి వెళ్ళటం మూలాన మాకు కుటుంబంలో ఆరోగ్యంగా ఉన్నాం. అదొకటి స్తుతి ప్రార్థన ఉంటుందండి తెల్లవారుజామున. దానివల్ల మాకు ఆరోగ్యంగా ఉన్నామండి. ఎంతోమంది ఎన్నో అవమానాలు, ఎంతో నిందలు వచ్చినా అయినప్పటికీ దేవుడు మమ్మల్ని కంచి వేసి కాపాడుతూ వచ్చాడు. అదొకటి. ఇల్లు కట్టేటప్పుడు అన్న చేతే పునాది స్టార్ట్ చేసేసాం. అప్పుడు అన్న వచ్చారు, ప్రారంభించాం. అన్న వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు అయిపోయింది. మరలా ప్రహరీ గోడ కట్టేటప్పుడు కూడా అన్నే వచ్చి ప్రార్థన చేసేళ్ళు, ప్రహరీ గోడ అయిపోయింది. దేవుడు ఎంత మేలు చేసాడండి. ఎంత చెప్పినా తక్కువే. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక.